हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे 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 అందరూ రెండు చేతులు పైకెత్తండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద 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 జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ శ్రీ సీతారామచంద్రమూర్తి భగవానికి లక్ష్మణ స్వామికి అయోధ్యా ధామకి శ్రీ జగద్గురు భక్తవృందకి శ్రీ జటాయుకి శ్రీ మహోపాల స్వామి భగవానికి గోవింద గోవింద పవనసుర వీర హనుమానికి లక్ష్మణ స్వామికి గోవింద గోవింద గోవింద. మీరందరూ మంచి భక్తులు. ఎలా చెప్పాలంటే ఇక్కడ పెద్ద ఏర్పాట్లు లేకపోయినా ఎండ అయినా ఓ పక్కన వేడిగా ఉన్నా అలా నిలబడి దేవుడి కళ్యాణాన్ని చూడటం కోసం మీరు అలా ఎదురు చూస్తున్నారు. మీకు మీరే చెప్పగలుగుతారు. మన ఒకరు చెప్పడం చాలా బాగుంది. ఎందుకంటే రాముల వారి కళ్యాణం చాలా ఘనంగా జరగాలి. పాపం ఏదో మీ స్థాయి బుద్ధి మీరు చేశారు. ఇంకా చాలా బాగా చేయొచ్చు. ఎంత గ్రౌండ్ ఎంత స్థలం ఉంది. పాపం మీరు బలం తక్కువ ఉన్నట్టుంది. చాలా బాగా చేయొచ్చు. అయితే అసలు చేయని దాని మీద ఇది బెటర్. అందులో ఈ సంవత్సరం మన అయోధ్యలో రాముల గారి గుడి 500 సంవత్సరాల తర్వాత 5 లక్షల మంది ప్రాణాలు పోయిన తర్వాత మనం పునఃప్రతిష్ఠ చేసుకున్నాం. కాబట్టి ఈ సంవత్సరం ఇంకా గ్రాండ్గా చేయాలి. సరే ఏదో చేస్తున్నారు. కానీ మీ భక్తి ఉంది. కొంచెం మీకు ఏది అంటే బుద్ధి. మరి నేను వచ్చింది ఏంటి అది ఏది ఇవ్వడానికి కదా. నాకు వెనకాల బాగుందనా ఓకే నన్ను మాట్లాడకండి. బుద్ధి అంటే ఏంటంటే భగవంతు వాడదు బుద్ధి బుద్ధి అన్నారు పోతన గారు. పోతన గారు ఎక్కడ పుట్టారు? వరంగల్ పక్కన ఓరిగల్ పక్కన బెమ్మెర అని ఊళ్ళు పుట్టారు. మొన్న మధ్య వెళ్ళొచ్చాం. మరి ఆయన ఎవరి భక్తుడు? రాముడు గారు భక్తుడు. ఆయన ఏం చెప్పారు? నేను ఈ భాగవతం రాస్తున్నాను. ఎలా రాస్తున్నానంటే పలికినది భాగవతమట పలికించడు వారు రామభద్రుండట నే పలికిన భవహరమగునట వేరుండుగా పలుకగనేలా. నేను చెప్తున్నానా కానీ ఇది ఏం చెప్పట్లేదు. నా చేత ఆ రామభద్రుడు పలికిస్తేనే పలుకుతున్నాను అని ఆయన చెప్పారు. నేనైనా అదే చెప్పాలి, ఎవరైనా అదే చెప్పాలి. ఎందుకంటే మనది ఏది లేదు, మనది ఏది కాదు. కాబట్టి ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి తలంబరాల కార్యక్రమం జరుగుతుంది. పిరికి తలంబరాల పెళ్లి కూతురు కదా. ఒకసారి వెళ్తే పిరిగి తలంబరాలు కొట్టారు. ఒక్క చరణం పిరికి తలంబరాల పెళ్లి కూతురు.
మీరు వచ్చిన దానికి అక్కడేమో వేదం, ఇక్కడేమో నామం. ఈ రెండు లేకపోతే స్వామివారి గుడికి మోహం. మోహం అంటే ఆనందం. కాబట్టి భగవంతుడికి రెండు కావాలి. మంచి పాలిచ్చారు మనస్వామి ఎక్కికూడదు. అలాగే అక్కడ కళ్యాణం జరిగితే మీరు లేకపోతే మనస్వామి వెళ్ళదు కదా. మంగళవారాలు వాయించేవారని స్వామివారి పెళ్లికి వాయిస్తున్నారు. మరి ఎంత గొప్ప వెళ్ళాలి తెలియదు. కాబట్టి మనం స్వామివారికి అందరం సమానమే. అక్కడ వేదమైనా ఇక్కడ నాదమైనా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అలాంటిది ఏం లేదు. అన్నయ్య చెప్పారా? ఏం చెప్పారు? నిండారాజు నిద్రించు నిద్రయునొకటే అన్ననే పండుండే పండు నిద్రయునొకటే మెల్లైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుండేటి సరి భూమి ఒకటే బ్రహ్మ ఒకటే పరబ్రహ్మ ఒక్కటే పరబ్రహ్మ ఒక్కటే. ముత్యాల తరంగాలే సర్వాలు కాదు, ముత్యాలే తరంగాలని. ఇప్పుడు ఏం చేస్తారు పెళ్ళిళ్ళలో? అవేమో ధర్మాకోల్ ధర్మాకోల్ నో ధర్మం నో ధర్మ ఓన్లీ ధర్మాకోల్. అంటే మన స్థాయి అంత కిందకి వెళ్ళిపోయిందని అర్థం. ముత్యాలు పోసుకునే ప్లేస్ లో ధర్మాకులు రోడ్లు పోసుకుని వాతావరణం ఫాలో చేయడం. మనం మన పూర్వీకులు వచ్చు, మన వాళ్ళు వచ్చు. అందుకని మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు చాలా ఆరోగ్యంగా జీవించారు, చాలా ఆనందంగా జీవించారు, చాలా ఆధ్యాత్మికంగా జీవించారు. ఇప్పుడు అమ్మవారి పక్కకి స్వామివారు చేరుకున్నారు. గోవిందా దశరథరాముడు, అయోధ్యరాముడు, సాకేత రాముడు, కౌసల్య రాముడు, కోదండ రాముడు. మరి ఎప్పుడేం పేరు? జై సీతారాం. జై సీతారాం. జై సీతారాం. జై సీతారాం. జై సీతారాం. విశ్వామిత్రుడు రాముడిని తీసుకుని అడవికి వెళ్ళాడు. అడిగాడు వాళ్ళ నాన్నగారిని. ఎవరు వాళ్ళ నాన్నగారు? రాముడు వాళ్ళ నాన్నగారు దశరథుని అడిగాడు, నాకు పని పడింది అందుకే నీ దగ్గరికి వచ్చాను. ఏమడిగినా నేను ఇచ్చాననే అన్నాడు. ఏ కాలం అడగల ఉంది అసలు? అంటే అంటే విశ్వామిత్రుడు అనుకున్నాడు, ఆహా అసలు రామశరీరం ఒక్కసారి వెళ్తే మనకు భయం ఉంది అనుకున్నాడు. సరే ఏం కావాలి? యజ్ఞం చేస్తున్నాను అన్నాడు. యజ్ఞం చేస్తున్నారా? పాపం కొట్టిస్తున్నారా? ఫ్లెక్సీలు ఏమైనా కావాలా? ఏమన్నా వంటకి ఏమైనా ఏర్పాటు చేయాలని ఇలా అడిగాడు. ఎవరు? దశరథుడు. అదేం కాదు, మీ ఇంట్లో ఒక్కడికే సొంతమైన ఒక వజ్రం ఉంది, అది నాకు కావాలన్న. ఏమిటిది అంటే నీ అబ్బాయి అన్నాడు. అంతే. మనం అరిచేటి నడితే కింద ఏముంది? అరిచేటి కింద నది ఏముంది? అప్పుడు అలా కూడిపోయాడు. దశరథుడు ఇంకా చూడండి, ఏడుపు గడపడు. అయ్యో నేను వస్తాను, మందిని పంపిస్తాను, సైనికులు పంపిస్తాను, ఆయుధాలు పంపిస్తాను, పసిపిల్లడు మా అబ్బాయి అని కిందపడి ఆయన ఓ రోధిస్తుంటే ఇంకా విశ్వామిత్రుడు చాలా కోపం వచ్చి అది కోపంతో ధరించి నేనేం చేతగా వచ్చాననుకున్నావా? అసలు ఇప్పుడు జనయాసంలో కలిసిపోయా కానీ ఒకప్పుడు నేను కూడా సంసారమే మాకంటే ఫ్యాక్టరీ చెప్పలేడు అని కోపం వచ్చి గోవాల దగ్గర వెసరకాలు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు స్వామి 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 క్షమించండి ఖండించండి అంటే అక్కడ దాకా వెళ్ళిపోతున్నట్టుగా గుణంతో కానీ సరే నా మాట నీ నమ్మకం లేదా? వెళ్ళి మీ గురువు లేదా అన్నాడు. దశరథుడు వాళ్ళ ఇంటి గురువు వెళ్ళండి.
వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి ఎక్కడ రాముగారు పంపించమంటున్నాడు. వదిలి చెప్పానంటే వీళ్ళే ప్రశ్న వదిలి చెప్పినా చెప్పానా అన్నాడు. ప్రశ్నలు ఆన్సర్లు మనమే దోస్తులు పెట్టేసుకుని మనమే ఏర్పాటు చేసుకుని గ్రామాలు చెప్తే ఏమొక అలాగా ఈయన వదిలి చెప్పాను కదా వదలని చెప్పాను కాదయ్యా అని ఆయన మాట చెప్పాడు. ఏమన్నారు వశిష్ఠుడు? ఎవరు కూతురు రాముని గుణములు నేను కౌశికుడు తప్ప. కౌశికుడే విశ్వామిత్రుడు. నాకు ఆయనకి తెలుసండి ఆయన గొప్పదనం కాబట్టి పంపించు. ఇదిగో రాముడు అక్కడనే కాదు ఎంతసేపు లేట్ చేసినప్పుడు ఆ మూడోవాడు లక్ష్మణ్ కూడా పంపించు అన్నారు. అంటే అంటే పైకి వెళ్తే ఎంత ఫైటింగ్ చేసుకుంటారు పేపర్లో ఫోటోలు రావడానికి లోపల బాగానే ఎంత సరైన ఉంది అని పంపిస్తారు. పంపిస్తూ మాట చెప్పాడు గాలి అందరూ పెదవి కలిపి నాకు ఏమాట నీవు పదము కలుపు రాగా అంటారు. అంటే గాలి అందరూ ఎవరు? కృష్ణుడే. కౌశికుడే ఎవరు? విశ్వామిత్రుడే చెప్తాడు కదా. ఎవరు? రాముడు లక్ష్మణుడు. వెడలెను కోదండ పాణి వెడలెను కోదండ పాణి అనుజ లక్ష్మణుని గూడి వెడలెను కోదండ పాణి. కోదండ పాణి అంటే ఎవరండి? ఎందుకని ఆ పేరు? అది చేతిలో ఏముంది? కోదండం. కోదండం అనేటువంటి ధనుసు ఆయన దగ్గర ఉంది. వెళ్ళాడు లక్ష్మణుడు వెంట వెళ్ళాడు. ముగ్గురు నడిచి ఆ అడిలో రామచంద్రము తిరిగి లక్ష్మణుడికి గట్టితో ఒక పని ఏర్పాటు చేశారు. విశ్వామిత్రుడు మరి ఎవరు పిల్లవాళ్ళు? అల్లే పిల్లలు కదండి. మంచి కంపెనీ పెట్టాలి లేకపోయినా ఆ స్థాయికి దగ్గర ఏర్పాటు చేశారు. పడుకున్నాక విశ్వామిత్రుడు తెల్లవారుజాము చేశారు. పిల్లలు లేవలేదు. ఆయన సంధ్యావందనం చేసుకుని పిల్లలు లేపితే రామచంద్ర దశరథ లేనాయన అంటే ఈ అలా తిరిగి పడుకున్నాడు. అదేంటి పరిగెత్త ఏకాదశి అని అప్పుడు విశ్వామిత్రుడు వారు ఏం చెప్పారు? శుభ్రాత్మ మొదలు వచ్చాయి. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట శార్దూలా కర్తవ్యం దైవమాత్మికం కర్తవ్యం దైవమాత్మికం. లేవయ్యా తెల్లవారుతుంది. సూర్యుడు వచ్చేస్తున్నాడు. నరశార్దూల అంటే అర్థమేంటి? నరులో పులి వంటి వాడా. దశరథుడి ఇంట్లో అన్ని శార్దూలాలే, మానసాలే లేవు. మానసాలు అంటే పిల్లి. అదేనా మనం పులిగా ఉండాలని అలాగే లేదైనా తెల్లవారుతుంది. కర్తవ్యం దైవమాత్మికం. భగవంతుడిని మెప్పించడానికి చేయవలసినవి కొన్ని ఉంటాయి. ఉదయకాలంలో ఏంటి? సంధ్యావందనం, పూజ, దీపారాధన, భగవన్ నామస్మరణ, సూర్యుడికి నమస్కారం చేయడం, గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేయడం ఇలాంటివన్నీ చేయాలి. అది మానవుల కర్తవ్యం, ముఖ్యంగా హిందువుల కర్తవ్యం. కానీ మనం గుడిలో వస్తే గుడిలో ప్రదక్షిణ చేయం, మాట్లాడకుండా ఉంటాం, జపం అసలు చేయం. మరి ఎలా మనం శాస్త్రాలను ఆచారాలు అందరూ రెండు చేతులు పైకి చెప్పండి హరే కృష్ణ. ఇక్కడ ఎంతమంది ఉపాసన చేస్తారు? అందరూ మంత్రం చెప్పండి హరే కృష్ణ
వినపట్ల హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా జై శ్రీరామ్. అందరూ చేయండి. ఇప్పుడు చెప్పండి, నేను ఇవాళ ఉపవాసం ఉన్నాను చేయట్లండి. అంత ఉప్మాయేనా? ఉపవాసం ఉపవాసాలు ఉప్మాయే. ఆయన ఎవరు చేయట్లేదు, ఒకరు చేయలేదు. అంత ఉప్మా ఉపవాసం ఉపవాసం లేదు. పొద్దున్న నేను మౌనంలో ఉన్నా, మా గొప్ప వచ్చి ఉప్మా చేశారంటే అన్నాడు. నేను మౌనం కదా టైప్ చేశా, ఓన్లీ ఉపవాసం ఉపవాసం. వాళ్ళు నేను ఐదుగురు తిరిగి చేయలేదు. ఏదో పనులు తీసుకున్నారు, ఏదో ప్రపంచం తాగేది. ఇప్పుడు ఉపవాసం చేయాలి, ప్రతి ఏకాదశికి చేయాలి, ప్రతి శ్రీరాముకి కృష్ణాష్టమికి చేయాలి. అవన్నీ చాలా గొప్ప రోజులు కదా ఇవన్నీ. వచ్చే సంవత్సరం శ్రీరాముకి నేను ఉపవాసం చేస్తాను చేస్తాను. 364 తినేది, బస్తాలు కొద్ది పెంటాలు కొద్ది తినేది, ఒక్కరోజు మానేది, చచ్చిపోయారు. వచ్చే సంవత్సరం బతికించేశారు. ఓకే, మీరంతా ఉపవాసం బాగా చేయాలని కోరుకుంటారు. నేను ఉపవాసం చేస్తే నేసం వచ్చేది కదా అంటారు. ఇప్పుడు నేసం భోజనం పెట్టినప్పుడు రాసం. మనము తిన్న మానేయడం వల్ల ఏమవుతుందంటే మన శరీరం మనస్సు గట్టి పడతాయి. పుట్టినప్పటి నుంచి తింటూనే ఉంటాం కదా, అందుకని ఉపవాసం చేయండి. అలాగే మీ అందరికీ ఏకాదశి పేపర్ ఇస్తారు. ఇంకోటి, ఈ ఏకాదశి ఎలా చేయాలో అందులో ఉంది. అయినా నేను ఒక్కరు చెప్తాను. అతిస్వామి ఏం చేయాలి మీరు? అది చిన్నవాడు చక్కగా చేశారు, చక్కగా చేయించారు. ఇలాంటి అర్చకులు పురోహితులు మీకున్న మీ భాగ్యం చెప్పి దగ్గరుండి ఇంకా ఘనంగా చేయాలి. వచ్చే సంవత్సరం చేయండి, మంచి స్టేజ్ కట్టి ఎత్తుగా. నాకు తెలిసి మీరంతా మంచి భక్తులు కాబట్టి తలుపు చేయి వేస్తే రాములు గారి ఘనంగా చేయొచ్చు. ఇప్పుడు ఏదో చేశారు కానీ పరిపూర్ణ కాదది. ఎందుకంటే ఆయన చక్రవర్తి కుమారుడు కదా. మన పెళ్లి ఎలా చేసుకుంటామా? అబ్బో బిల్డప్పే బిల్డప్. బాటిలో 2 స్నాలు వేసి ఎక్స్ట్రా చేస్తున్నాం గుడ్డు కాళ్ళతో. దేవుడు ఏమో ఇలా తుంటుమంటాం. సరే మిగిలిన పోతే మీరు అసలు చేయగలరు. అందుకని ఏకాదశి పేపర్ ఇస్తారు. ఇవాళ రేపు బాగా తినండి. ఇల్లు మారి ఇల్లు ఉపవాసం ఒక్కరోజు తినకపోతే చచ్చిపోతానన్నా చేయదండి. అలా ఎవరు తినకపోయినా ఉంటాం. చేసాం కదా చిన్నప్పటి నుంచి. అందుకే ఇల్లు ఉపవాసానికి ఇప్పటి నుంచే మైండ్ ప్రిపేర్ చేయండి. ఇప్పుడు తినేయండి, రాత్రి తినేయండి, రేపు పొద్దున తినేయండి, రేపు మధ్యాహ్నం తినేయండి, రేపు రాత్రి తినేయండి. ఇల్లు మాని రేపు ఇవాళ చేసేయండి, ఇల్లుండా మూసేయండి. అదేనా? అందుకే ఏకాదశి చాలా గొప్పది. విష్ణు వాసనం, హరివాసనం. విష్ణు చాలా ఇష్టమైంది. జటపురులు అంటే ఎందుకు పేరు వచ్చింది? దీనికి పేరు జటాయువు రెక్క దిగిందా? అంటే రాముల గారికి సంబంధించిన ఊరు కదా ఇది. మరి జటాయువు తన రెక్కని, తన ప్రాణాన్ని కోల్పోయాడా? ఎవరి కోసం? రాముడి కోసం, సీతారామ రక్షించడం కోసం. భోజనం అనేది కదా. చెప్పండి, ఇల్లు ఏకాదశి సంపద చేస్తున్నారు. 1 2 3 4 5 6 7 8 9 10 15 20 దాకా ఏకాదశి ఏమనుకుంటున్నా ఏం చేయకుండా ఉంటే ఏకాదశి పంతొమ్మిదవ తేదీ ఏకాదశి 20వ తారీఖు భోజనం. పేరు
మైక్ తీసేయండి. నువ్వంటే నాకు లైక్ అందుకే వేసా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మరి ఏకాదశి శ్రీరామనవమి ఏకాదశి ఏం చేయాలి? భగవన్నామం ఎక్కువ చేయాలి, భగవంతుడి గురించి ఎక్కువ వినాలి, భగవంతుడి గురించి ఎక్కువ ఆలోచించాలి. ఈ గుడి చాలా బాగుంది, పెద్ద గుడి. రాత్రి మన విజయవాడ గారు ఆ రంగా శ్రీరంగాపురం తీసుకెళ్లారు. భలే బాగున్నాడు దేవుడు, గుడి భలే నీట్ గా ఉంది, అద్భుతంగా ఉంది. అలాగే పొద్దున్న కొప్పనూరు అక్కడికి తీసుకెళ్లారు. మళ్ళీ ఇక్కడ వచ్చాము, ఇంకా లోపలికి వెళ్ళలేదు. మా వాళ్ళు లోపల వీడియో చూపించారు. ఆ లోపల గొడవలవి పగబెట్టేసే పనులు చెప్పారు. అలాగే ఈ ఊళ్ళో మన రోజమ్మ గారు 4 నెలల క్రితం ఇక్కడ మమ్మల్ని కలిసి చెప్పారు, మా ఊరు రావాలి, అంత చరిత్ర కలిగిన ఊళ్ళో చెప్పారు. ఇక్కడ ముస్లింస్ హిందువులంతా ఐక్యంగా ఉంటారు, ఆనందంగా అని చెప్పారు. రాములవారికి వెళ్ళాలని ఒక్కరు కూడా వచ్చినట్టు కనపడలేదు. ఎక్కడ కడప చూస్తే ఒక ముస్లిం కూడా. ఇక్కడ మరి ఆ ఎండిపోయిన పీరు చూడడానికి ఎంతమంది జరుగుతారు? అలాంటి అర్థం కాదు. పీరు అంటే తెలుసా? పీరు పెట్టి శవం నాన్న, శవం ఎక్కడ ఉంటుంది? చర్చిలో ఉంటుంది, నరకలో ఉంటుంది. చర్చిలో నిలబెట్టించాము, నరకలో అడుగు పెట్టించాము. దేవుడు ఇక్కడ ఉంటాడు, అందంగా ఉంటాడు. ఇక్కడ ఎంతమంది వెళ్తారు దర్గాకి? పక్కనే ఉంది. దర్గాకి వెళ్ళి బుద్ధి ఎంతమంది ఉన్నారు? చేయండి. ఏమన్నాను? ఎందుకు వెళ్ళాలి? చెప్పండి. ఇప్పుడు రాములవారికి వెళ్ళాము, ఎవరైనా ఒక్క ముస్లిం వచ్చారా? ఇప్పుడు అక్కడ ఏమైనా దైవం ఉందా? అక్కడ ఏమైనా దైవత్వం ఉందా? చెప్పండి మీరంతా. లోకా సంస్థ మనం చెప్తాం. మనం ఏడు రామాయణ అడగం, కృష్ణ అడగం, గోవింద శివ అడగం. వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ మనం కూడా మనం అడగం. అలా అనమను, ఎందుకు పని చేయమను? మరి మీకు సిగ్గులేదు కదా? ఇక్కడ రాముడు కృష్ణుడు ఉంటే, దుర్గమ్మ హనుమంతుడు ఉంటే, అక్కడ పడుకోబెట్టి సేవలు చేయడానికి ఎందుకు వెళ్తున్నారు? సిగ్గుండాలిగా. అసలు తెలంగాణ అంటేనే పౌరుషం తెచ్చుకోవడం వెళ్తాడు దర్గాకి. ఇంకా వెళ్తారా? ఎంత గడ్డి పెట్టా అదేనా? గుడికి వెళ్ళండి, స్వామిని మొక్కండి. వాళ్ళ దగ్గరే ఉంది ఒక స్థానమా, ఓ పాడ, ఓ పుణ్యమా. అదేనా? వి హ్యావ్ గుడ్ బ్రెయిన్. అదేనా? అన్ని ఒకటే మనమే కూర్చుంటే సరిపోదా? చెప్పండి అందరూ. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ की, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, जय सीताराम चंद्रमूर्ति भगवान की जय. మరి ఎంత ఊరు, ఎంత గుడి, ఎంత మంచి భక్తులు. మీకు భక్తి లేదా? భక్తి లేకపోతే ఉంటారు ఎవరైనా ఇక్కడ? ఎంతసేపు అయినా భక్తులు ఏం లేదు, చెప్పాను ఏం లేదు. బుద్ధి లేదు. అందుకని మీకు బుద్ధి ఉంది అని నిరూపించుకోవాలి. ఏం చేయాలి? గుడికి రావాలి. ఇంకా ఏం చేయాలి? భగవంతుడు ఎప్పుడు
ఎవరి శక్తి మంచి అదేనా 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 ఆయన ప్రపంచ జై శ్రీరామ్ నానా. అందుకని ఇక పైన శవాల దగ్గరికి వెళ్ళి మొక్కడం మానేయండి అన్న. ఇంత అందమైన దేవాలయం, ఇంత అందమైన దేవుడు ఉంటే శవాల దగ్గర మొక్కేది ఏంటంటే శివుడు లేకుండా దేవాన్ని మొక్కుతారంటే వాళ్ళకి పాపం వస్తుంది. మరి అంతే కదా, వాళ్ళకే పాపం వస్తుంది. ఇప్పుడు ఈ గుళ్ళో అని ఉన్న దినాలు పనిచేసి చూసుకుంటారు ధర్మం. ఇప్పుడు ఈ గుళ్ళో దేవుడు ఎవరు? గోపాల స్వామి. గోపాల స్వామి దేవుడు. ఇక్కడ ఎవరున్నారు? అవునా? చిన్నప్పుడు పాట పాడుకునే వాళ్ళం మేము. ఏంటి చెప్పనా? ఏనుగమ్మ ఏనుగు ఎంతో చక్కని ఏనుగు, ఏనుగు ఏనుగు నల్లన, ఏనుగు కొమ్ములు తెల్లన, ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని కదా రాముడు దేవుడు. అవునా? ఆయన్ని నమ్మి మన పోతన గారు, ఆయన్ని నమ్మి మన భద్రాచల రామదాస్ గారు, త్యాగరాజ స్వామి వారు వాళ్ళంతా రాముడి దగ్గరికి వెళ్ళారు కదా. మరి అలా శవాన్ని మొక్కి ఎవడైనా దేవుడి దగ్గరికి వెళ్ళాడా? ఏమన్నా రుజువు ఉందా? ఏమన్నా ఉపకారం ఉందా? అయినా శ్మశానానికి వెళ్ళితే శవాన్ని చూస్తే మనం స్నానం చేయాలి. అక్కడికి వెళ్ళి మొక్కేదేంటి? అందుకని ఇక దర్గాలకు వెళ్ళకండి. అర్థమైందా? ఇక్కడ ఒక్క ముస్లిం కూడా రాలే. అన్నదమ్ముడు బాయి బాయి అదంతా పచ్చి అబద్ధం కనబడుతుంది కదా మనకి. కాబట్టి మనం మన దేవాలయాన్ని రక్షించుకుందాం. ఆ గుడి లోపల విగ్రహాలు బద్దలు కొట్టిన పందులు ఎవరు? వాళ్ళ జాతి కదా. కాబట్టి మన గుళ్ళు పాడు చేసిన మనకు భయ్యాలా అవుతాడు. అర్థం చేసుకోరా అయ్యా, ఆల్రెడీ తీశారు కొయ్యా. అర్థమైందా? కాబట్టి మనం కొంచెం బుద్ధితో జ్ఞానంతో ఉందాం. అలాగే వచ్చే సంవత్సరం మన దేవాలయం ఎంత గొప్పగా ఉంది. ఇక్కడ మంచి గ్రౌండ్ ఉంది. చక్కగా ఎత్తుగా స్టేజ్ చేసి గొప్పగా చేద్దాం అని నేను అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా అనిపిస్తే చేస్తాను. రాముల వారి కళ్యాణం గొప్పగా చేయాలి. చేయొద్దండి, మీరు ఫీల్ అయింది ఏదో రోజారమణ గారు కష్టపడితే అరిస్తేనో, ఏదో మాట్లాడితేనో వస్తేనో, నేను రోజు వస్తేనో దానివల్ల అవ్వదు. ఊళ్ళో వాళ్ళకి ప్రేమ ఉండాలి, ఊళ్ళో వాళ్ళకి ఫీల్ ఉండాలి, లేకపోతే అవ్వదు. అందుకని వచ్చే సంవత్సరం ఇక్కడ పెద్ద స్టేజ్ వేయాలి, ఎత్తుగా మీ అందరికీ కుర్చీలు వేయాలి, చక్కగా పాలకం పెట్టాలి, అందరికీ అన్ని ఏర్పాట్లు చేసి నిండుగా పండుగగా కావాలి. రోజు చేస్తామా? అది ఎంత పెద్ద పెద్ద పెళ్లి చేసుకుంటారు మనుషులు, లక్షలు ఖర్చు పెడతారు. వాడు పొద్దున్న మావిడాకు సాయంత్రం మావిడాకు అంటాడు. ఓ ఫోటో సంవత్సరం 10 ఏళ్ళు ఉండేదానికి అంత అడావి చేస్తారే. వాళ్ళు ఎప్పుడు ఉండేవాళ్ళు కదా, వాళ్ళ కళ్యాణం ఎంత బాగా చేయాలి మనం. అందుకని వచ్చే సంవత్సరం బాగా చేస్తారా? చేద్దామా? వడపప్పు పానకం ఏదో మీరు చేశారు, కుటుంబంగా చేశారు. అలా కాకుండా మీకు మంచి అర్చకుడు ఉన్నాడు కాబట్టి ఎత్తుగా గుడి లోపల భజన చేయాలి, గుడి బయట భజన చేయాలి, ప్రవచనం చేయాలి. మీరు అర్జెంట్గా ఇంకా దర్గాకి వెళ్ళడం, ఆ దర్శనం నుంచి బయటపడండి. అర్థమైందా? ఎంత గుడి ఉంటే మనకి గుడిలో ప్రదర్శన చేయండి. అక్కడ ఉండేది శవం ఉందంటే ఇక్కడ ధర్మం ఉంది. రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మమూర్తి రామచంద్రమూర్తి. మనం ఆయన పట్టుకోవాలి. స్వామివారి చదివిన కన్నా అందరూ 3 సార్లు మంత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. 2 చేతులు పైకెత్తండి, గట్టిగా చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. గోవిందా జై శ్రీరామ్. మీ అందరికీ శ్రీ 9వ సంవత్సర
అలాగే శ్రీరామ శుభాకాంక్షలతో మీరు వచ్చే సంవత్సరం మరింత వైభవంగా అనగానే వైభవంగా స్వామివారికి కళ్యాణం జరపాలని మీరందరూ నిక్కచ్చైన హిందువులుగా మారాలని మన గ్రామాన్ని మన దేవాలయాన్ని మన ధర్మాన్ని మన గోవుల్ని మన రైతుల్ని మన పిల్లల్ని మన తల్లుల్ని అందరినీ చక్కగా కాపాడుకోవాలని ఆ సీతారామచంద్రమూర్తిని ప్రార్థిస్తూ నమ పార్వతీ పతే హర హర మహాదేవ గోవిందా గోవిందా జై శ్రీరామ్ జై శ్రీరామ్. మీ అందరికీ ఇంకో స్టిక్కర్ ఇంకొక ఏకాదశి పేపర్ ఇవ్వబడుతుంది. ఆ స్టిక్కర్ ఇంట్లో అందించండి. ఏకాదశి పేపర్ ఎల్లుండ ఏకాదశి నాడు ఉపవాసం చేసినా చేయకపోయినా ఆ పేపర్ మొత్తం ఏకాదశి నాడు చదవండి. చల్లగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. రాముడు మన ఎందుకు దయగలిగి ఉన్నాడు. మిట్ట మధ్యాహ్నం అయినా కూడా మిట్ట మధ్యాహ్నం అయినా కూడా మనకి చల్లగాలి వేస్తుంది. రాముడు దయ ఉంది. జగత్తుడి వారి మీద జటాయు యొక్క దయ ఉంది. రోజారామన్ గారు ఎప్పటి నుంచో పాపం పిలుస్తూ ఉన్నారు. రామ్మోహన్ గారు వాళ్ళ అన్నగారు ఈ మా ఊరు అని వాళ్ళు ఇక్కడ లేకపోయినా అలా తప్పిస్తూ ఉన్నారు. మీరందరూ కూడా పనులు చేయండి. టైం ఇవ్వండి. ఏం చెప్పకండి. 10 రూపాయలు 100 వేసుకుని వచ్చే సంవత్సరం గ్రాండ్ గా అద్భుతంగా ఎత్తుగా స్టేజ్ మీద రామువారి కళ్యాణం చేయాలి. ఏదో నేల మీద 2 పేర్లు చేశారు. అసంతృప్తిగా ఉంది. మీరు బాగా చేయండి. చేస్తారా? చేద్దామా? జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. భారత్ మాతా కీ భారత్ మాతా కీ. సీతారామచంద్రమూర్తి భగవాన్ కి సీతారామచంద్రమూర్తి కళ్యాణ మహామహోత్సవం కి లక్ష్మణ స్వామికి భక్తులకు శత్రువులకు హనుమాన్ కి మహారాజా కి కౌసల్యామాకి రామదాస్ గారికి జై శ్రీరామ్.